హాయ్ సార్. హాయ్. ఏ వంశీ ఏంటి రీల్ వేస్తున్నావా? అవును సార్. చిన్న వీడియోనా? సరే కానీ. హాయ్. ఎంత పెద్ద పనున్నా పొద్దున్నే లేవాలంటే అలారం పెట్టుకుని అది మోగితే ఆపేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు పడుకునే నేను మన మా ఊరి సైత లొకేషన్ ఫైనల్ చేయాలనగానే 4:30కి అలారం పెట్టుకుని 5ంటికి అలా రెడీ అయ్యి మన గూడూరు నుంచి నెల్లూరు దాకా 40 కిలోమీటర్లు ఒక మంచులో చలిలో దారుణంగా నా బైక్లో వచ్చాను. ఇక్కడికి వచ్చాక హైలైట్ ఏంటంటే నేను రావడమే కాకుండా మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు అదే మంచులో అదే చలిలో అంతకన్నా దారుణంగా ఉన్న రోడ్ల మీద మన మా ఊరి సీతయ్య లొకేషన్లో ఫైనల్ చేసుకోవడానికి లొకేషన్ హంటింగ్ చేస్తున్నాం. సార్ దీని గురించి మీరు మాట్లాడండి సార్. హాయ్, నా పేరు జనార్దన్ శివలంకి. నేను మా ఊరి సీతయ్య డైరెక్టర్ని. వంశీ గోవింద్ మా ఊరి సీతయ్యకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ డైరెక్టర్గా ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి మాతో కలిసి ట్రావెల్ చేస్తూ వర్క్ చేస్తూ ఉన్నాడు. మొన్నటి వరకు రైటింగ్ చేసాము. రైటింగ్ అనగానే మా వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ఉదయాన్నే రావడం, 9:30, 10కి అట్లా రాగానే రైటింగ్ అక్కడ కూర్చొని మా రైటర్స్తో కలిసి కూర్చొని రాసుకుంటా అంటే మన వాళ్ళు కొంచెం కౌంటర్లో జోకులు వేసుకుంటా ఉన్నారు. ఇట్లా ఉంటుందేమో అనుకున్నారేమో. మనోడు దగ్గర మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాడు వంశీ గోవింద్ ఛానల్లో. ఆ తర్వాత అసలు యుద్ధం ఇప్పుడు మొదలైంది. వీటన్నిటికీ మా ఊరి సీతయ్య మా ముందుకు రావాలన్నా, మా రచనలో క్వాలిటీ ఉండాలన్నా, అలాగే మాలో ఉన్నటువంటి ఆ చిన్న ఆ బతకం అంటారు కదా, అవన్నీ పోవాలన్నా మాకంటూ ఒక గురువు ఉన్నారు. మా గురువు గారే శంసుద్దీన్ గారు. నా లైఫ్కి సంబంధించి నన్ను చాలా వ్యక్తిగతంగా కూడా మార్చింది మా శంసుద్దీన్ గారు. మా శంసుద్దీన్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన మా ఊరి సీతయ్య తర్వాత మమ్మల్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్లాలని మమ్మల్ని అందరినీ తీసుకెళ్తా ఉన్నారు. సార్ మీరు ఒక 2 మాటలు సార్. అవును, నిజంగా అయితే ఉదయాన్నే అనుకున్నాం లొకేషన్స్ ప్రతిరోజు ఉదయాన్నే ఈ మన నెల్లూరు రూరల్లో ఉండే దాదాపు 18 గ్రామాల్లోనే చాలా అందంగా ఉంటాయి. మన సినిమాకి సరిపోయే లొకేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ వంశీ కానీ పాప మన దూరం నుంచి ఉదయాన్నే లేచి రావడం నాకు చాలా సంతోషం వేసింది. చిన్నపిల్లలు చిన్న వయసులో వాళ్ళు చాలా ఎంజాయ్ చేయాలనుకుంటారు, లేట్గా నిద్రపోతారు, లేట్గా లేస్తారు. కానీ ఇలా లేదు. వీళ్ళ డెడికేషన్ చూస్తే వీళ్ళు ఒక అద్భుతమైన సినిమా తీయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నట్టు పనిచేస్తున్నట్టుంది. వాళ్ళని చూస్తుంటే నాకు కూడా 50 years దాటినా కూడా వాళ్ళ ఏజ్కి దిగిపోతున్నా. అంటే అంత ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుంది. నిజంగా మా ఊరు సీత మంచి టీము. మా డైరెక్టర్ కూడా చాలా మంచి యూత్ని, మంచి అన్ని రకాల వయసు వాళ్ళతో బాగా అందరినీ ఒకే వయసుకి, వాళ్ళు 60 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, అందరినీ ఒకే ఏజ్కి తీసుకొచ్చేసి అందరినీ బాగా తిప్పుతూ అన్ని లొకేషన్స్ కానీ అతను ఏది తక్కువగా తీసుకోవడం వల్ల ప్రతిదాన్ని సీరియస్గా తీసుకొని ఈ సినిమాను ఒక అద్భుతంగా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నందుకు మా ఊరి టీంకి అందరికి కూడా, మా ఊరి సీత టీంకి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాగా కష్టపడుతున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో పని అంటే లేవలేను. నేను సినిమానంగానే ఎందుకు లేవగలిగానంటే పనికి వెళ్తే ఒక పని మాత్రమే చేయాలి, ఆ పనికి మాత్రమే డబ్బులు ఇస్తారు. కానీ సినిమా అంటే పని కాదు, అదొక పోరాటం. ఆ పోరాటంలో ప్రతి పని మనమే చేయాలి. మనకు ఎదురొచ్చే ప్రతి కష్టాన్ని మనమే ఎదిరించి పోరాడాలి. గుర్తుపెట్టుకోండి బ్రదర్, సినిమా అంటే పని కాదు, పోరాటం. పోరాడితేనే డబ్బులు, పరువు, ప్రతిష్ట ప్రతి ఒక్కటి మన వెనకాలే వస్తాయి.